హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శ్రీలత. ఈ వీడియో వచ్చి ఆఫ్టర్నూన్ టు నైట్ మధ్యలో నేనేమేం పనులు చేస్తాననేది ఈ వీడియోలో ఉంటుంది. ముందుగా నేను ఖాళీ అయిపోయిన స్టీల్ డబ్బాలను సింక్లో వేసేసుకుంటున్నాను. ఈ డబ్బాలన్నింటిలో నేను మిలెట్స్ వేసుకుంటాను. మిలెట్స్ 5 రకాలు ఉంటాయి కదా, వాటన్నింటినీ ఆ డబ్బాల్లో వేసుకుంటాను. అలాగే గ్రౌండ్నట్స్ కూడా అయిపోయేవి, ఆ డబ్బాను కూడా తీసేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నామంటే మనం డీప్ క్లీన్ చేసినప్పుడు సింపుల్ అయిపోతుంది. ఒక్కొక్కసారి మనం డీప్ క్లీనింగ్ కూడా చేయవసరం లేదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం కిచెన్ని మొత్తం క్లీన్ చేసుకుంటాం కదా. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే డబ్బాలు చూడడానికి చాలా నీట్గా ఉంటాయి. అందుకే నేను ఖాళీ అయిపోయిన వెంటనే క్లీన్ చేసేసుకుంటాను వెంటనే. ఇది డీమార్ట్లో తీసుకున్నానండి. సింక్లోకి రైస్ ఏం వెళ్ళకుండా చాలా బాగా యూజ్ అవుతుంది, అందుకే ఇక్కడ చూపిస్తున్నాను. ఇవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత ఒకసారి సింక్ని క్లీన్ చేసుకుంటున్నాను. నాకు ఇలా అలవాటు, గిన్నెలు తోమిన వెంటనే సింక్ను కూడా క్లీన్ చేసుకోవడం. ఇలా క్లీన్ అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉంది. ఈ డబ్బాలన్నిటినీ ఆరిపోయిన తర్వాత అందులో గ్రాసరీస్ అన్నీ వేసేసుకుంటాను. ఆ తర్వాత నేను విండోస్ అన్నీ బాగా డస్ట్ పట్టిస్తున్నాయి, వాటిని క్లీన్ చేసుకుంటున్నాను. దాన్ని ఒకసారి నేను తడిపేసుకొని ఆ తడిచిన బట్టతో ఒకసారి క్లీన్ చేసుకుంటాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే నీట్గా ఉంటుంది. అలాగే మన ఇంట్లోకి డస్ట్ ఎక్కువ రాకుండా ఉంటుంది. మేము ఎక్కువ విండోస్ ఓపెన్ చేసి ఉంచుతాం అనమాట. దానివల్ల ఏంటంటే బయట నుంచి గాలితో డస్ట్ వస్తుంది. అది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందని చెప్పి ఒక 15 డేస్కి 10 డేస్కి ఇలా బాగా దుమ్ము పట్టినప్పుడు క్లీన్ చేసుకుంటుంటాను. అలాగే అన్ని విండోస్ని క్లీన్ చేసేసుకుంటాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. అలాగే టీవీ యూనిట్ను కూడా క్లీన్ చేసుకుంటానండి. అది డోర్లు వేసున్నా కూడా డస్ట్ ఎక్కువ వస్తుంది ఇక్కడ, అందుకని అది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకు. డస్ట్ ఎక్కువ ఉంటే చిరాకుగా అనిపిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇల్లు తుడిచి మాప్ పెడదామని టబ్ చైర్లన్నీ తీసి బయట పెడుతున్నాను. ఇలా ఏవేవైతే కింద ఉంటాయో వాటన్నిటిని తీసి బయట పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే నాకు తుడిచినప్పుడు మాప్ పెట్టినప్పుడు చాలా సింపుల్ అయిపోతుంది. ఇక్కడ కీబోర్డ్ ఉంది కదా, ఆ కీబోర్డ్ను కూడా తీసి నేను బయట పెట్టేసుకుంటున్నాను. అలాగే రూమ్స్ అన్నిటిలో మ్యాట్స్ ఉంటాయి కదా, ఆ మ్యాట్స్ కూడా తీసి బయట పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి మొత్తం ఒకసారి తుడిచేస్తాను. ఉదయం ఒకసారి ఇల్లు తుడిచినా మళ్ళీ సాయంత్రం తుడవడం నాకు అలవాటు. అందుకే ఒకసారి మాప్ పెట్టే ముందు ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. మనం ఎంత క్లీన్ చేసినా ఏదో ఒక మూలని డస్ట్ వస్తూనే ఉంటుంది. అన్ని రూమ్లు క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత డస్ట్ వచ్చింది. తుడిచేసిన తర్వాత ఇంకో మాప్ పెట్టేసుకుంటాను. ఇలా వీక్లీ 2 టైమ్స్ ఇలా మాప్ పెట్టేసుకుంటాను. డైలీగా జస్ట్ మాపుని తడిచేసి ఒకసారి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. నాకు ఇలా ఇల్లు మొత్తం మాప్ వేసినప్పుడు చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి. ఇల్లుని చూస్తే నాకే చాలా ముచ్చటేస్తుంది అనమాట, ఎంత బాగుంది ఏంటి అని. ఆ తర్వాత ఇంకా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసుకుంటున్నాను. అన్ని రూమ్స్లో ఇంకా మ్యాట్స్ దులిపేసుకొని వేసేసుకుంటా. బాగోలేని మ్యాట్స్ని మారుస్తాను ఇప్పుడే. మంచిగున్న మ్యాట్స్ అన్నీ వేసేసుకుంటాను. ఇంకా ఇలా మ్యాట్స్ వేసుకున్న తర్వాత వచ్చి ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్ ఒక దగ్గర కూర్చొని స్లోగా వాటర్ తాగుతానండి. వాటర్ తాగిన తర్వాత ఇంకా చాయ్ అలవాటు ఉంది, ఈవినింగ్ చాయ్ పెట్టుకుని తాగుతాను. ఈరోజు నేను ఒక్కదాన్నే, అందుకోసమే కొంచెమే పెట్టుకున్నాను. ఇది బ్రౌన్ షుగర్ అండి, మేము ఒక 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాము, చాలా బాగుంది. ఇది ఈరోజు నా చాయ్ టైము. చాయ్ తాగేసిన తర్వాత కొంచెం కూర్చొని తర్వాత ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. డిన్నర్కి ఈరోజు వేరుశనగకాయలను స్వీట్ పొటాటోని ఉడకబెడుతున్నాను. వేరుశనగకాయలు మట్టి ఎక్కువ ఉంటుంది కదా, అందులో వాటర్ పోసి ఒక అరగంట పాటు పక్కన పెట్టి శుభ్రంగా కడుక్కొని ఇంకా ఉడకబెట్టుకుంటున్నాను. ఈ రెండు శుభ్రంగా కడుక్కొని ఫుల్గా వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి ఉడకబెట్టుకోవడమే. ఉడకబెట్టుకున్నప్పుడు నేను ఇందులో ఉప్పు వేసుకోను, ఉప్పు వేయకుండానే ఉడకబెట్టుకొని తింటాము. మేము చాలా తక్కువ ఉప్పు తింటాము, అందుకోసం ఇక్కడ ఉప్పు వేసుకోవట్లేదు నేను. ఈ స్వీట్ పొటాటోస్ మేము సహజాహారం నుండి తీసుకొచ్చామండి, చాలా బాగున్నాయి, చాలా స్వీట్గా ఉన్నాయి అన్నమాట. వీటితో పాటు ఒక యాపిల్ పెట్టుకొని ఇంకా డిన్నర్ ఫినిష్ చేస్తాము. ఈరోజు ఇదే మా డిన్నరు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.